నిరీక్షిస్తున్నామంతే. ఆయనలో నెరవేరిన కార్యములను మనం నిరీక్షిస్తూ ఉన్నాం. మన దగ్గరకు వచ్చినప్పుడు దేవునికి అది ఆశ్చర్యం కాదు, ఎందుకంటే ఆయన ముందే సిద్ధపరిచాడు గనక. అది మన కన్నులకు ఆశ్చర్యం అంటాడు. దేవుని స్తోత్రం. ఎవరికి ఆశ్చర్యము? మనకు ఆశ్చర్యం. దేవునికి ఆశ్చర్యాలంటూ ఏమి ఉండవు. దేవునికి అద్భుతాలు అంటూ ఏవి ఉండవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పండుగ కూడా అబ్బా ఎంత చక్కగా బిడలు నిర్వహించారు అనేది మనకు ఆశ్చర్యం. అని దేవునిలో అది నెరవేర్చబడినది. ఎందుకనగా మన ఆయుష్కాలమంతయు ఎరిగినవాడు. దేవుని స్తోత్రం. ఈ మొదటి పుట్టినరోజు 2, 30, 70, 80 అన్నీ ఆయన చూశాడు. చూశాడా లేదా? మనకేమో ప్రతి ఏటా లేక మన కుటుంబాల్లో జరుగుతూ ఉన్న ప్రతి అద్భుతాన్ని బట్టి చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడేమో ముందే చూశాడు. అది ఏవైతే దేవుడు మనకి ఇవ్వాలనుకున్నాడు అన్నీ చూశాడు. బిడ్డలను చూశాడు ముందుగానే. వారి విషయమైనటువంటి సంతోషాలు ఏవైతే మనం చూస్తున్నామో ముందే ఆయనలో అవి నెరవేరాయి. దేవునికి స్తోత్రం. ఈ పుట్టినరోజు కూడా అందులోనే ఉంది. ఆ బిడ్డ అందులో ఉందా లేదా? దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అందుకే చెప్పాను, దేవుడు ఎందుకు నమ్మదగిన వాడంటే ఆయన అనుకున్నటువంటి కార్యములను మనకు అబ్బురపరిచే అద్భుతాలుగా ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. అందుకు ఆయన నమ్మదగిన వాడు. మరి మనం నమ్మదగిన వారమేనా? నేను నమ్మదగిన వాడను దానను. చేతులు పైకి ఎత్తండి ఒకసారి. నేను చాలా నమ్మకమైన వాడిని. కొంతమంది ఏమో పావు నమ్మకమైన వాళ్ళు ఇలా పెట్టారు. కొంతమంది ఏమో సగం నమ్మకమైన వాళ్ళు, మరి కొంతమంది పూర్తిగా నమ్మకమైన వాళ్ళు 5, 4 ఉన్నారు. అంటే చెయ్యి మారుగా చాపబడింది అన్నమాట. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఒకటేంటంటే నమ్మదగిన వాడు దేవుడు ఒక్కడే, మనుషులు ఎవరు కాదు. మీరు అంత చేతుల పైకి ఎత్తినా సరే ఓకే చెప్పరే. నమ్మదగిన వాడు, ఇది నేననలే, మనము నమ్మదగిన వారమన్నాడా? నమ్మదగని వారమైనను దేవుడు. అందుకే చెబుతాను నేను, కాస్త అయినా సరే దేవుని వాక్యంతో పరిచయం అనేది ఉండాలి. ఓకే, దేవుని స్తోత్రం. మనమేంటంటే నమ్మకమైన వారుగా ఉండునట్లు ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం. ప్రయాసపడాలి. నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవడం అంటే ప్రియులారా ప్రయాసతో కూడుకున్న పని. ప్రయాసపడదామా? మాట్లాడరే. ప్రయాసపడదాం. ప్రయాసపడితే తప్పక దేవుని కృపలో ఎప్పటికైనా యథార్థవంతులమై నిలబడవచ్చు. ఓకే, దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు.
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 3వ వచనం. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. అయినను ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, సహాయకుడా, యేసునాథ, అద్భుతకరుడా, నీకే వేవేల వందనాలు, వేవేల స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయం నీవు మాకు అనుగ్రహించిన సమయమే. నీ చిత్తములో ఇది ఉన్నది. నీ చిత్తములో మేము ఉన్నాం. ఇక్కడ ఒక పుట్టినరోజు జరగాలి, ఆ కుటుంబము సంతోషించాలి, వారితో పాటు దైవజనులు ఉండాలి, సంఘం ఉండాలి. ఇది నీ ప్రణాళిక ఉన్నది గనుక ఈ సమయము పరిశుద్ధమైనది తండ్రి. ఇది నీ కార్యము, నువ్వు జరిగిస్తున్నావు. మా ఏర్పాటులు కాదు, బిడ్డల యొక్క ఏర్పాటులు కాదు, బిడ్డలది ఆసక్తి. నీవేమో పని చేయువాడవు, జరిగించువాడవు. ఈ మేళ్ళన్నీ ప్రభువా నీ యొక్క దానమే. స్తోత్రాలు. చిన్న బిడ్డ రియాన్సికను నీ చేతులకు అప్పగిస్తున్నా. నీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక తండ్రి. పరలోకం నుండి దేవదూతలు దిగి రావాలి, ఎందుకంటే ఆ బిడ్డను కాయాలి నాయన. తల్లి కానీ తండ్రి కానీ ఎంతవరకు నాయన కాసేది? బిడ్డలు తండ్రి ఓపికన్నంత వరకే. అదే నీ హస్తాలైతే ఎల్లప్పుడూ హత్తుకునే ఉంటాయి, దించవు నీ హస్తాలు. ప్రేమతోనూ కౌగిలించుకుంటావు. ఆ ప్రేమ పరిపూర్ణము తండ్రి. నీ బిడ్డల యొక్క చేతుల్లో కంటే నీ చేతుల్లో ఉంటేనే క్షేమం నాయన. యేసునామములో నీ హస్తముల చేత ఎల్లప్పుడూ తాకబడి దాచబడునుగాక. నమ్మకమైన బిడ్డలు తండ్రి, నమ్మకమైన కుటుంబం, నీ కృప వారిని నడిపించునుగాక. కుటుంబములతో ఉండండి, దీవించండి, నడిపించండి. ఇప్పుడు నీ వాక్యమును మాకు బయలుపరచమని, సత్యాన్ని మా హృదయములకు పంపించమని నన్ను నీ బిడ్డలందరినీ కూడా సిలువ రక్తము చేత నింపి కడిగి వాక్య సత్యం మా హృదయముల గుండెల నిండా నింపి మమ్మను మండించుమని యేసునామమున అడుగుచున్న పరిశుద్ధ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏమనుకోవద్దు, చిన్న మనవి. గరిటెల శబ్దం కానీ దాకల శబ్దం కానీ దయచేసి రాకపోయింది.
దయచేసి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ఏకాగ్రతతో విందాం. ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ముందే అందరికి చెబుతున్నా, ప్రతి విషయాన్ని నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఏదైనా సరే దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కసారి ఈ 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల ఆయనను ఎరిగియున్నామని తెలుసుకుందుము. చాలు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత లేఖన భాగంలో వ్రాయబడినటువంటి మాట ఎంత అద్భుతమైనది అంటే, లేఖనం ఏదైనా ఒక విషయాన్ని గూర్చి ప్రస్తావిస్తే ముందు ప్రతి విశ్వాసి గమనించాలి, అది మనకు, మన కుటుంబాలకు, తరతరములకు ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం. అర్థమైందా? మన కుటుంబాలకు, మనకు అది ఆశీర్వాదకరం. అది వాగ్దానమైన గద్దింపైన. మీరు చెప్పండి ఈ మాట. ఎవరైనా సరే వాగ్దానం తీసుకుంటారా, గద్దింపు తీసుకుంటారా? గద్దింపు ఎందుకు అవసరం లేదు? మాట్లాడరే. వాగ్దానం అయితే దానిలో ఆశీర్వాదం కనబడింది. గద్దింపు అయితే దిద్దుకోవడం కనబడింది. ఎవరికి వారు నేను పర్ఫెక్ట్ అనుకుంటా. కాబట్టి గద్దింపు అనేది నా ప్రక్కనున్న వ్యక్తికే. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఒక 50-100 మంది ఉన్నారనుకుందాం. నా ప్రక్కనున్న వ్యక్తికి గద్దింపు అనే మాట చూపిస్తున్నారంటే 100 మంది కూడా గద్దింపునకు అర్హులే. ఒక్కడు మినహాయింపు. నేను కాదని ఎలాగంటే పక్కనున్నవాడు నేను అంటాడా? మరి నిన్నే కాదు చూపించేది, అవునా? గద్దింపు నీకు. 100 మంది పరిస్థితి ఏంటి? నేను తీసుకోను అంటున్నారు తప్ప పక్కనున్నోడు నువ్వే తీసుకోమన్నాడు. ఇది నాకు అవసరం లేదు, నేను బాగున్నాను. రక్షణ పొందిన నాట నుండి ఈనాటి వరకు దైవ ఆజ్ఞలకు నేను సరిపడినటువంటి జీవితం కలిగిన వాడను అనేదే ప్రతి వారి ఆలోచన. కానీ నేను అంటాను, భ్రమలో బ్రతకదు. దేనిలో? భ్రమలో బ్రతకదు. ముందు భ్రమలో నుండి బయటకు రావాలి. భ్రమ నుండి మనం బయటకు వస్తే వాస్తవ సత్యాలు మనకు అర్థమవుతాయి. దేవుని స్తోత్రం కలుగును. స్పష్టంగా ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నటువంటి ఒక అద్భుత విషయం. ఆ సమయం మనకు ఉండదు కానీ క్లుప్తంగా చెబుతాను అది. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. దేని వలన? ఆజ్ఞ వలన. ఎవరిని తెలుసుకుంటాం? దేవుణ్ణి తెలుసుకుంటాం. ఇప్పుడు ఎక్కడున్న మీ అందరిని అడుగుతాం, మీకు దేవుడు అంటే తెలుసా తెలియదా? ఎలా తెలుసు? ఆయన ఆజ్ఞలు ఏంటి? ఆయన ఆజ్ఞలు ఏంటంటే అందరికి గుర్తొచ్చేది ఏంటి? నిర్గమకాండం 20వ అధ్యాయం, అవునా?
10 ఆజ్ఞలను గూర్చిన విషయం మాత్రమే. అంతేనా కదా? ఇక్కడ 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలను విభాగించండి వేరువేరుగా. మాట్లాడరా? మొదటి ఆజ్ఞలు దేనికి సంబంధించినవి? దేవునికి సంబంధించినవి. ఆ తర్వాత దేవుడు వాగ్దానముతో జత చేసినటువంటి ఆజ్ఞలు ఉంటాయి. ఈ భూమి మీద విశ్రాంతి దినాచారము కానీ, తల్లిదండ్రులను సన్మానించుట కానీ, అవునా? తరువాత సమాజానికి, బయటి ప్రపంచానికి, అర్థమైందా? మీరు దేనిని ఆశింపకూడదు. అర్థమైందా? మీరు దేనిని ఆశింపకూడదు అన్నాడు. అందుకని ఇక్కడ 3 భాగాలుగా చేసేసాడు. దేవునికి సంబంధించిన ఆజ్ఞలు ఉన్నాయి, మందిరానికి సంబంధించిన ఆజ్ఞ, కుటుంబానికి సంబంధించిన ఆజ్ఞ, సమాజానికి సంబంధించిన ఆజ్ఞ. సంఘమైన సమాజమైన ఏమియో మనం ఆశింపవద్దు. ఎన్ని ఆజ్ఞలు ఇవి? 10. ఈ 10 తప్ప ఇంకేమన్నా దేవుడు చెప్పాడా? వాక్యంలో విధులు ఉన్నాయి కదా, వాక్యములో కట్టడలు ఉన్నాయి కదా. వదిలేసామా లేదా? ఆజ్ఞల దగ్గర ఆగిపోకూడదు. కట్టడలు కూడా చెప్పాడు. విధులను గురించి దేవుడు మాట్లాడాడు. అంతేనా? క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు ప్రభువారు ఈ ఆజ్ఞలను గూర్చి ఇంకా కఠినతరము చేశాడు. దేవుని స్తోత్రం. అంతేనా? ఆజ్ఞలే కాదు, మనము పరిచర్యను కలిగి ఉండాలి అని 8 పరిచర్యా వరాలు ఇచ్చాడు. వింటున్నారు జాగ్రత్తగా? మీరెవరు కంగారు పడకండి, ఇది పుట్టినరోజు ప్రసంగమే. ఓకే? ఎన్ని వరాలు అవి? 8 వరాలు. అంతేనా? కృపావరాలు ఇచ్చాడు. మళ్ళీ కృపావరాలు ఎన్ని? 9 ఇచ్చాడు. కృపావరాలను ఇచ్చాడు. వీళ్ళారా అక్కడితో ఆపేశాడా? ఇంకేం చేశాడు? ఇవన్నీ ఒక క్రమములో వెళ్ళాలని పరిచర్యకు సంబంధించి 4 శాఖలను నియమించాడు. దేవుని స్తోత్రం. 4 అనుకోండి, 5 అనుకోండి, అది తరువాత విషయం. 10 ఆజ్ఞల దగ్గరే మనం ఆగిపోతే ముందున్నటువంటి సంగతులు ఎప్పుడు మనం చేసేది? ఎప్పుడు ముందున్న వాటి కొరకై వేగిరపడుడి అన్నాడు. దేవుని స్తోత్రం. వెనుకున్నదే మనం చేయలేకపోతాం. అవును కదా? ఇక ముందుకెళ్ళగలుగుతామా? అదే చెప్పా. విశ్వాస సమాజము ఈనాడు చాలా మట్టుకు భ్రమలోనే తమ విశ్వాస జీవితాన్ని గడుపుతోంది.
ఎందులో భ్రమ. ఎందుకంటున్నానంటే విశ్వాసము అనేది నిలబడాలంటే కృపావరములలో ఒక వరమైన విశ్వాసము అనే వరాన్ని పొందాలి. కృపావరాల్లో ఉందా విశ్వాసం అనేది? ఎప్పుడైనా గమనించారా? మరి అట్లాంటివి మేము చెయ్యం. అటువంటి మీరు చెప్పాలి, మీరు నేర్చుకోవాలి. ఉందా లేదా? ఒకనికి విశ్వాసము అంటే అందరికీ కదా. విశ్వాస వరము ఉంటే తప్ప ఒక విశ్వాసి కానీ ఒక బోధకుడు కానీ దేవుడు తన వాక్యములో బయలుపరచినటువంటి కట్టడలు కానీ ఆజ్ఞలు కానీ పాటించలేడు. ఇది బాగా ఆకలింపు చేసుకోవాలి. విశ్వాసవరం ఉంటే తప్ప ఈ వరములను పాటించడం సాధ్యం కాదు. ఈవులు అనేవి ఓరకనే ఇవ్వలేదు దేవుడు. ఎన్ని ఈ వరాలు? 9 అన్నాడు. ఎన్ని? 9. ఎందుకన్నాడు? ఈ 9 ఎందుకు ఇచ్చాడు? 9 ఎందుకు ఇచ్చాడు? సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు. అంటే ప్రతి విశ్వాసి యొక్క, చెప్పండి గట్టిగా, ప్రతి విశ్వాసి యొక్క క్షేమాభివృద్ధి కొరకు. కొరింథీ సంఘాన్ని గురించి వాక్యం ఏమంటున్నది? ఏ కృపావరమునందునను లోపమే లేదు. దేవుని స్తోత్రం. 9 కృపావరములను కలిగిన సంఘం ఏంటి? కొరింథీ సంఘం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని 9 కృపావరాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఉపదేశములో గొప్పదా కాదా కొరింథీ సంఘం? మీరు మాట్లాడకపోతే నేను గంటలో ముగిస్తానన్నది 2 గంటలు అవుతుంది. క్షేమాభివృద్ధికరమైన సంగతులు చెబుతున్నాను నేను. దేవుని స్తోత్రం. జక్కయ్య కథ కాదు ఇది. ఓకేనా? ఉపదేశమందు ఐశ్వర్యవంతులై, జ్ఞానమునందు ఐశ్వర్యవంతులై, ఇంకా ఏ కృపావరమునందు లోపము లేదు. దేవుని స్తోత్రం. జ్ఞానం ఉంది, ఇంకా ఐశ్వర్యం ఉంటుంది కాదు, జ్ఞానం ఉంది, ఉపదేశం ఉంది. ఇంకేముంది అక్కడ? చూసన్నా చదవండి. సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులై గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు? ఇంకా ప్రత్యక్షత అంటే రాకడ వస్తే ఒక పెద్ద బాంబు పేల్చాడు పౌలు భక్తుడు. ఎవరి దగ్గర? అదే కొరింథీల దగ్గర బాంబు పేల్చాడు. ఏమని పేల్చాడు? మీలో ఏకత్వము లేదు అన్నాడా లేదా? మీలో ఏమి లేదు, ఇంకా ఏక మనస్సు లేదు, ఏక తాత్పర్యము, గందరగోళం అన్నమాట. తాత్పర్యం అనగా భావము. అంటే గందరగోళము కాదా? సమాధానం ఉందా? తాత్పర్యము లేదంటే అర్థం ఏంటి? మాట్లాడరే. సమాధానం లేదు. ఎన్ని విషయాలు చెప్పిన తర్వాత ఉపదేశములో సంపూర్ణులు, అవునా? జ్ఞానంలో సంపూర్ణులు. నేను సంపూర్ణులని ఎందుకు అన్నానంటే 2వ అధ్యాయంలో మళ్ళీ చెప్తాడు మీరు సంపూర్ణులని. కొరింథీ సంఘం ఎవరు? సంపూర్ణులట.
జ్ఞానంలో ఐశ్వర్యవంతులు సంపూర్ణులు, ఉపదేశంలో ఐశ్వర్యవంతులు. ఇక్కడ విషయం ఏంటి? జ్ఞానం ఉంది, కృపావరాలు ఉన్నాయి, ఉపదేశం ఉంది. ఉపదేశం ఉందా లేదా? అంటే ఉపదేశం ఉంటే సంపూర్ణులైనట్టే కదా? చెప్పనే. మీరు లేఖనములను పైనే చూచుచున్నారు అంటాడు. అందుకే పైన మనకు అలాగే కనబడుతుంది. అసలైన చిక్కుముడు ఎక్కడ పెట్టాడు? మీలో ఏమీ లేదు. ఉపదేశం ఉంటే సరిపోయిందా? జ్ఞానం ఉంటే సరిపోయిందా? ఏకత్వం వద్దా? మాట్లాడాలా? ఏకత్వం కావాలా? కావాలి. ప్రియ సంఘమా, ముందు ఏకత్వాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నము చెయ్యాలి. అందుకే చెప్పా, భ్రమలో మేము సంపూర్ణులం అయిపోయి అనుకోవద్దు. ముందు కాస్తైనా వాక్య జ్ఞానాన్ని కలిగి ఉండాలి. బైబిల్ మొత్తం అంతా నేను చదివేశాను, నాకు మొత్తం తెలుసు అనుకోవద్దు. నాకు బైబిల్ ఏం తెలియదు. తెలిసినంత మట్టుకు చాలా స్పష్టంగా తెలుసుకుంటాను. ఎంత తెలుసో అంత స్పష్టంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం చెప్పాలి. కొరింథీ సంఘాన్ని గూర్చి పౌలు భక్తుడు లోపములున్నవి అన్నాడు. అర్థమైంది మీకు? చెప్పండి. ఆకలేస్తుందా? ఏమో అందరికి భోజనాలు ఉన్నాయా? నేను నిద్రపోయిందా? జ్వరం వచ్చిందా? ప్రభు నిన్ను స్వస్థపరుచును కాక. మరి ముందే చెప్తే ప్రార్థన చేసేవాడిని. దేవుని స్తోత్రం. ఏమడిగాను నేను మిమ్మల్ని? అందరికి భోజనాలు ఉన్నాయని అడిగాను. నా పాయింట్ ఎప్పుడు మర్చిపోను నేను. ఉన్నాయా అందరికీ? శూరులార మీరు సిద్ధంగా ఉండండి. అందరికీ ప్రేమ విందు కలదు కాబట్టి కాసేపు నిద్రపోకూడదు. విషయం ఏంటంటే, జోక్స్ ఉంటే మాత్రం చక్కగా నవ్వుకుంటున్నాను. మనం దిద్దుకోవలసిన టాపిక్ ఏదైనా వచ్చిందనుకోండి, అప్పుడు మాత్రం చాలా బలహీనం అయిపోతాం. ఆకలి వేస్తుంది. అప్పుడే నేను ఎప్పుడు దిద్దుకోవడానికి రెడీగా ఉంటాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కొరింథీ సంఘము యొక్క పరిస్థితి ఏంటి? అక్కడ లోపములు ఉన్నవి. లోపములు ఉంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎదగనట్టు లెక్క. లోపాలు ఉంటే ఎదగనట్టు లెక్క. క్రీస్తునందు మీరు పసిపిల్లలే అనియు అంటాడు. ఎక్కడ? క్రీస్తునందు మీరు పసిబిడ్డలే అని ఎవరికి చెప్పాడు? చెప్పాడు లేదా? కొరింథీ సంఘానికి చెప్పాడు, ఇంకా హెబ్రీ సంఘానికి చెప్పాడు. హెబ్రీ పత్రికలో చెప్పాడా లేదా? మీరు పసిబిడ్డలే. పసిబిడ్డ దగ్గర మనం కేక్ పెట్టాం, కట్ చేసిందా లేదా? అన్నం పెట్టినా తెలుసా? ఏమన్నా మాట్లాడా? అది మీ ముందు పెడితే కేక్ లోపలికి వెళ్ళేదా? మాట్లాడండి. మీ ముందు పెడితే వెళ్ళేది లోపల, కేక్ వెళ్ళదు. మీరు పసిపిల్లలు కాదు కదా, చిన్న బిడ్డ కాబట్టి కాస్త నోట్లో పెడితే అలా చప్పరించేసి లోపలికి వెళ్ళి. పసిబిడ్డ అంటే అర్థం ఏంటి? తెలియదు. తెలుసా? ఆమెకు తెలియదు కాబట్టి ఉపదేశం మీకు చెబుతాం. దేవుని స్తోత్రం. క్రిస్మస్ మెసేజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ నిమిషంలో. ఆ పాపకు నేను ఎన్నో చెప్పవచ్చు, వింటదా? వినదు. ఇప్పుడు ఎవరికి పెట్టాలి బలమైన ఆహారం? అరిగే ఆహారం ఎంతవరకు అయితే ఆమె
తన జీర్ణకోశంలో అరగగలుగుతుంది, అంత పెడతాం, అంత నుంచి పెట్టలేం. పెట్టాల్సింది ఎవరికి చెప్పండి? మీకే. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు 1-2 విషయాలు మీకు చెప్పి నేను ముగించేస్తాను, ఓకేనా? దేవునికి స్తుతి కలుగునుగాక. హెబ్రీ పత్రికలకు వస్తారు ఒకసారి. 5వ అధ్యాయం. స్తోత్రం. హల్లెలూయా. వచ్చారా హెబ్రీ పత్రికలోనికి? 5వ అధ్యాయం 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని, అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. వాటిని విశదపరచుట కష్టం. అంటే ఉపదేశం గురించే కదా చెబుతున్నారు. తర్వాత 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. తర్వాత 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? చాలు. ఏమన్నాడు? బలహీనులు అనగా శరీర సంబంధులుగానే ఉండుట, పసిబిడ్డలే. ఎట్లా ఉండుట? బలహీనులంటే దాని యొక్క వాక్యార్థం ఏంటి? శరీర సంబంధులుగా ఉండుట. నేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని. వరాలున్నాయి, ఫలాలున్నాయి, బాగా ప్రార్థన చేస్తాను, బాగా వాక్యం చెబుతాను అంటే కుదరదు. నీవు బలమైనటువంటి ఆహారాన్ని తినాలి, పెట్టాలి. ఏ ఆహారం కావాలి? బలమైన ఆహారం తినాలి. నేను పాలు తాగి బలమైనటువంటి ఆహారాన్ని ఎలా పెట్టగలను? పాలు త్రాగు ప్రతివాడు పసిపిల్లవాడే అన్నాడు. ఇది అంతేనే కదా? పాలు ఎవరు తాగుతారు? చిన్నపిల్లలు. ఆధ్యాత్మిక స్థితిలోకి వచ్చేసరికి పాలు త్రాగుట అనేది ప్రారంభ స్థితి. ఏ స్థితి అది? ఎదిగిన తరువాత కూడా పాలే తాగితే వాడు శరీర సంబంధి. సంవత్సరాలు పెరిగింది. అమ్మా ఎన్ని సంవత్సరాలు నువ్వు బాప్తీసం తీసుకొని అంటే, అయ్యగారు 20 సంవత్సరాలు అండి. 20, నేను 30, నేను ఇంకా సీనియర్ చెప్పుకుంటా వెళ్తా ఉన్నా కదా. నువ్వు ఎప్పటి నుంచి వాక్యం చెబుతున్నావు? 10 సంవత్సరాలు. చాలా బాగా చెబుతున్నావు. ఓకే, నువ్వు ఎప్పటి నుంచి చెబుతున్నావు? ఎప్పటి నుంచి నువ్వు ఎప్పుడు బాప్తీసం తీసుకున్నావు? ఇది కాదు లెక్క. నీ లెక్క ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? బలమైన ఆహారము తీసుకున్నప్పుడు. దేవుని స్తోత్రం. ముందున్నదంతా నేర్చుకోవాలి. నువ్వు పాలు త్రాగేటప్పుడు ఏం చేయాలి? బిడ్డకు ముందు నేర్పిస్తారు, ముందు పాలు పట్టాలి. వెంటనే ఘన పదార్థం పెట్టేస్తామా? పెట్టకూడదు. జీర్ణ వ్యవస్థ అనేది సహకరిస్తుందా? సహకరించదు. ఇబ్బంది అనేది వచ్చేస్తుంది. ముందు నేర్పించాలి. ఆ తర్వాత ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఓకేనా? నేర్చుకోవాలి.
ఏమి నేర్చుకోవాలి? బలమైన ఆహారం తినడం నేర్చుకోవాలి. ఇంత బలమైన ఆహారం అంటే ఏంటి? వాక్యంలో నేను అదే చెప్పాను. అందుకే ఉపదేశము ఎరిగిన కొరింథీ సంఘం బలమైన ఆహారాన్ని కలిగి ఉందా లేదా? ఉపదేశమందు ఐశ్వర్యవంతులు అన్నాడుగా. మరి మీకు అందరికీ వాక్యం తెలుసా తెలీదా? తెలుసా? అరే మాట్లాడరా. మీకు వాక్యం తెలుసా తెలీదా? తెలిస్తే తెలుసు, లేకపోతే లేదు. తెలుసని మనం చెప్పలేము. ఎందుకంటే పావుగంట నుంచి అసలు బలమైన ఆహారం అంటే ఏంటి, బలహీనమైన ఆహారం అంటే ఏంటి అని చెప్పుకుంటూ వస్తున్నాను. కాబట్టి వాక్యం తెలుసు. మరి మనకే వాక్యం తెలిస్తే మరి కొరింథీ సంఘం పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆలోచించండి. అక్కడ గుర్తుపెట్టుకున్న వాళ్ళ మనం ఎదగడం అంటే పాటలు పాడడం కాదు, వాక్యం చెప్పడం కాదు, సంఘాలు కట్టడం కాదు, కూడికలు పెట్టడం కాదు. మనం ఎదగడం అంటే క్రీస్తును మన ద్వారా వ్యక్తపరచడం. దేవుని స్తోత్రం. అర్థమైంది అసలు మీకు? క్రీస్తును మన ద్వారా వ్యక్తపరచడం, ఇది మూల వాక్యములో ఉన్న సబ్జెక్ట్. దేవుని స్తోత్రం. చదవండి ఒకసారి. గైకొనిన ఎడల ఆయనను ఎరిగి ఉన్నామని. ఎరిగియుండుట అనగా అర్థం ఏంటంటే ఆయన వలె బ్రతుకుట. ఓకే, ఎవరి వలె? క్రీస్తు వలె బ్రతుకుట. చూడండి, దానిని ఇంకా వివరిస్తూ తెలియజేస్తాడు. మీరు చదివింది 3వ వచనం. ఇప్పుడు 5, 6 వచనాలను ఎవడు గైకొనునో దేవునికి స్తోత్రం కలుగును. ఏం చెప్పాడు? ఆయనను ఎవడు వాక్యాన్ని గైకొనడం అంటే ప్రభువును ఎవడు గైకొనునో వానిలో. సరిగ్గా చదవండి ఆ మాట. అది దేవుని ప్రేమ నిజముగా వానిలో పరిపూర్ణమాయను. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు అడుగుతాను ఒక మాట మీకు, మళ్ళీ దేవుని ప్రేమ నాలో పరిపూర్ణమాయను అని నమ్మిన వాళ్ళు మీ చేయి పైకి ఎత్తండి ఒకసారి. అయ్యో, ఒకరు కూడా లేరా? మరి మన సంఘాలకు వెళ్ళటం ఎందుకు? ప్రయోజనం ఉందా? చెప్పండి. గమనించాలి. నేను సేవ చేసిన పరిపూర్ణంగా చేస్తాను, ప్రేమించిన పరిపూర్ణంగా చేస్తాను, వదిలేసిన పరిపూర్ణంగా వదిలేస్తాను. కానీ ఎవరిని ద్వేషించాను. అది నా లక్ష్యం. కాబట్టి నేను చేయి పైకి ఎత్తగలుగుతా. దేవుని స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? మన హృదయములలో ఉండకూడనిది ఏంటి? ద్వేషం. నింపబడవలసినది ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉండాలన్నాడు? పరిపూర్ణంగా. దేవునికి స్తోత్రం కలుగు. నేను ధైర్యంగా చెప్పాను కదా, పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదు అన్నాడు. నువ్వు భయపడుతున్నావంటే ఖచ్చితంగా నీది అపరిపూర్ణమైన ప్రేమే. నువ్వు భయపడుతున్నావుగా, ఎందుకు భయపడాలి? వాక్యంలో ఏ మాట ఉంటుంది? క్రీస్తు యేసునకు కలిగిన. నేను అసలు ఒక్క క్రొత్త వచనం జోలికి పోలేదు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ ప్రేమను మీరు కలిగి ఉండండి. మనసును కలిగి ఉండడం అంటే
చెప్పండి, ప్రేమే. ప్రేమ కలిగి ఉండుట, క్రీస్తు యేసు కలిగిన ప్రేమను మనమును కలిగి ఉండాలి. ఆయన ప్రేమ ఏంటి చెప్పండి? సిలువలో రక్తం చిందించబడింది. సిలువలో రక్తం చిందించబడింది. కారిన రక్తము కదా. కారిన రక్తము అనేకంటే ప్రవహించిన ప్రేమ అనాలి. దేవుని స్తోత్రం కలుగును. ఏంటది? ప్రవహించిన క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమను గురించే అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, నా ప్రేమను గురించి మాట్లాడండి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. వెళ్ళండి సర్వలోకం, చెప్పాలి ఆయన ప్రేమను గురించి. మనం చెప్పాలంటే మనలో ప్రేమ ఉండాలి. అది నేను చెప్పాను. కొరింథీ సంఘం చెప్పడానికి అర్హత లేదు. ఉందా? వాళ్ళకి అర్హత లేదు. ఎందుకు లేదు? వారిలో ప్రేమ లేదు. కృపావరాలు మాత్రమే ఉన్నాయి వారికి, ఉపదేశం మాత్రమే ఉంది వారికి, ప్రేమ లేదు. కొరింథీ సంఘము ఈ ఉపదేశములో కానీ, కృపావరములలో కానీ, జ్ఞానములో కానీ సంపూర్ణమై ఉన్నప్పటికీ ఉపదేశం అంతా తెలిసిన చెప్పే అర్హత కొరింథీ సంఘానికి లేదు. అందుకే 2వ పత్రికలో చెబుతాడు, నేను వ్రాసినటువంటి పత్రిక వలన మీరు చాలా దుఃఖపడ్డారు. చెప్పాడు కదా 2వ పత్రికలో. మీరు చాలా దుఃఖపడ్డారు. మీరు దుఃఖపడ్డారని నేను దుఃఖపడను, మీరు దుఃఖపడ్డారని నేను బాధపడను అన్నాడు. మీరు దుఃఖపడ్డందుకు నేను బాధపడను. మీరు దుఃఖపడి ఏ స్థితిలోకి వచ్చారు? దేవునికి లోబడే స్థితిలోకి వచ్చారన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మీరు దుఃఖపడ్డారు, మారు మనసు పొందారన్నాడు. పౌలు భక్తుడు అంత స్ట్రాంగ్గా చెప్పాడు కాబట్టి మొదటి పత్రికలో, 2వ పత్రికలోకి వచ్చేసరికి ఏమయ్యారు? వాళ్ళు మారు మనసు పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి మనకు? మారు మనసు కావాలి. కొరింథీ సంఘము యొక్క లక్షణం ఉంటే ముందు మారు మనసు కావాలి. ఓకేనా? మారాలక్కర్లేదు. ఇంత ఉపదేశాన్ని ఆ చంటి బిడ్డని అక్కడ పెట్టి కూర్చోబెట్టి చెబితే సరే అయ్యగారు అంటదా? చెప్పండి. సరే అయ్యగారు, మళ్ళీ వచ్చే వారిని బాప్తీసం తీసుకుంటాను నేను, మీరేం చెప్పినా సరే ఏం ఉండదు. బాప్తీసం తీసుకోవాలన్నా మనమే తీసుకోవాలి. ముందు మనం మారాలి. చివరికి ఒక మాట అడిగి ముగించేస్తాను. చివరిగా మనం మారు మనసు పొందామా? మారు మనసు పొందుకున్న తరువాత మనస్సు మారిందా? మాట్లాడరే? ప్రతిదానికి మౌనమేనా? మీరు మా భాషలో చెబితే ఏమన్నా మాకు అర్థమయ్యేది. మీరు ఏదో చెబుతున్నారు. మనందరం మారు మనసు పొందిన వాళ్ళమేనా? చెప్పండి. మరి మనసు మారిందా? మారు మనస్సుకు మనస్సు మారడానికి తేడా లేదు. మారు మనసు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం మాట. మనస్సు మారుట అనేది చెప్పండి, మనస్సు మారుట అనేది ప్రతిదినము జరగాలి. మనస్సు మారుట అనగా ప్రతిదినము ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుట అని అర్థం. దేవుని స్తోత్రం.
దానిని పాత నిబంధనలో భక్తుడైన దావీదు ఏమంటాడంటే, ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను అంటే ఎక్కడ మన మాట పైకి, దీనిని మనస్సు మారుట అంటారు. ఎప్పటికప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ మెట్టును దాటి ఇంకొక మెట్టు ఎక్కుతూ ఉంటారు. పైకి మనం ఎక్కుతూ ఉన్నప్పుడు మనము క్షేమాభివృద్ధి పొందుతాం. మన ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, నీకు లేని క్షేమాభివృద్ధి నీలాంటి 10 మంది సంఘములో ఉన్న క్షేమాభివృద్ధి రాదు. వస్తుందా? ముందు మనకు రావాలి. ఎవరికి వారికి ముందు క్షేమాభివృద్ధి రావాలి. ముందు మన వృద్ధిలోనికి రావాలి. వృద్ధిలోనికి వస్తే తప్ప లోపలికి వెళ్ళి వాళ్ళను మనం పైకి లేపేది ఉంటుంది. మనం ఇంకా పైకి రాలా. మనం ఎక్కడున్నాం? 20 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, ఇంకా పాలే తాగుతున్నాం. ఆత్మ సంబంధిగా మారలేదు, శరీర సంబంధిగానే ఉన్నాం. ప్రయోజనం ఉంటుంది అప్పుడు? చెప్పండి అమ్మా. శరీర సంబంధిగా ఉంటే ప్రయోజనం ఏముంటుంది? ఆత్మ సంబంధిగా ఉంటే ప్రయోజనం ఉంటుంది. మరి ఆత్మ సంబంధిగా మనం మారాలి కదా. మాట్లాడరా? మారదామా? ఆత్మ సంబంధిగా మారితేనే ఒక క్రమములో కృపావరాలు, పరిచర్య వరాలు అన్నీ పనిచేస్తాయి. లేకపోతే పనిచేయవంటే వరమే పనిచేస్తుంది తప్ప నీకు ఉపయోగపడదు. ఇది కూడా ఒక సత్యం. వరము దేవునిది కాబట్టి ఏం పని చేసింది అక్కడ? వరమే పనిచేస్తుంది. అందుకని వరాలలో కూడా చాలామంది యేసయ్య రాకడలు ప్రభువా ప్రభువా చెప్పరే. అది కూడా నేనే కంప్లీట్ చేయాలా? ఏమన్నారు వాళ్ళు? పిలిచారా లేదా? పిలిచారు. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున ప్రవచించలేదా? అద్భుతములు చేయలేదా? ఆయన చెప్పిన మాట ఏంటి? నీవెవరవో నాకు. ఇప్పుడు నేను చెప్పిన మాట అర్థమైంది కదా. పని చేసింది ఏంటి? వీళ్ళు పని చేశారా? వీళ్ళకి ఉపదేశం తెలుసు కదా. ఎందుకు పనికి వచ్చింది? జ్ఞానులే కదా. ఎందుకు పనికి వచ్చింది? నేను చెప్పేది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, ఒకవేళ మీ జీవితంలో ఎదుగుదల లేకపోతే ఇప్పుడున్నట్టుగా మీరు ఉండరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ప్రార్థనా జీవితం అనేది అలవాటు అవుతుంది. నేను ఒకటే కోరుకుంటాను, ప్రార్థనా జీవితము రావాలి. ప్రతి దినము కూడా గంటల తరబడి దైవ సన్నిధిలో మనం మోకరించాలి. గంటల తరబడి. నేను స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ఉంటేనే వాక్యం అర్థమవుతుంది. ప్రార్థన గురించి ప్రసంగాలు చేయడం చాలా సులభం, మోకరించి ప్రార్థన చేయడం చాలా కష్టం. మీరందరూ ప్రార్థన చేస్తున్నారా? చెప్పాలా? ఈరోజు చేసిన వాళ్ళు చేయి పైకెత్తండి. ఈరోజు చేసిన వాళ్ళు సరే నిర్దించేయండి. చేయని వాళ్ళు ఉన్నారా? ఏం అవసరం లే, ప్రార్థన చెయ్యండి. నేనేమనేది లేదు. ప్రార్థన మానొద్దు, ప్రార్థన చెయ్యండి. మా ప్రార్థనా సమయం రాత్రి 10 గంటలకు. నా కుటుంబ ప్రార్థన సమయం అది. రాత్రి 10 గంటలకు నేను నలుగురం కలిసి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం. రాత్రి 10 గంటలు. నేను మర్చిపోయినా ఒక్కొక్కసారి ఏదన్నా పనిలో ఉండి వెంటనే మా సాత్విక కానీ ఓఫీర్ బాబు కానీ వెంటనే గుర్తు చేస్తారు, డాడీ ప్రార్థనా సమయం అయింది. దాని స్తోత్రం కలిగింది. ప్రార్థనలో కూర్చుంటాం. వెంటనే ఖచ్చితంగా మేము వర్షిప్ చేస్తాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రతి మంగళవారం ఆల్ నైట్ ప్రేయర్
నా కుటుంబానికి మాత్రమే ప్రతి మంగళవారం రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఆ రాత్రి మొత్తం ప్రార్థన. ఎందుకు చేయాలి మనం ప్రార్థన? ఎందుకు చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎదుటివాడు క్షేమముగా ఉండాలంటే ముందు నీవు అభివృద్ధి చెందడానికి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. మీరు బాగుండాలి అంటే పెద్ద నువ్వేమన్నా వరాలు ఇచ్చే దూతవా? నీ చేతిలో నుంచి ఆశీర్వాదాలు వెళ్ళిపోవడానికి నువ్వు ప్రార్థనాపరుడు అయి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. చేద్దామా ప్రార్థన? అందరం చేద్దామా? ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తానన్న వాళ్ళు చేయబోగెత్తండి. ప్రార్థన ఆల్రెడీ ప్రేయర్లు కాదులేమ్మా. నా కుటుంబంలో నేను ప్రార్థన చేసుకుంటాను ఈ రోజు నుంచి అన్న వాళ్ళ చేతులు పైకెత్తాను ఒకసారి. మీరు చేయరా? మరి ఎందుకు వచ్చారు మీరు ఎక్కడికి? చేయని వాళ్ళు నా దగ్గర ఉండొద్దు. అసలు నేను నిజంగా చెబుతున్నా, నేను చేయను అన్న వాళ్ళు ఉండొద్దు. అసలు మన దేవుని సన్నిధిలో ఉన్నది ఎందుకు? మనము ఏమి కలిగి ఉన్న దేవుని కృపాదానం, అంతేనా కదా? కృప. ఆరోగ్యం ఉంది, ఎవరిచ్చారు? ఇల్లు ఇచ్చాడు, ఎవరిచ్చారు? పొలం ఉంది, ఎవరిచ్చారు? ఉద్యోగం ఎవరిచ్చారు? మంచి ఆహారం ఎవరిచ్చారు? మంచి బట్టలు ఎవరిచ్చారు? అతి ముఖ్యమైనది సెలవు ఎవరిచ్చారు? చూసారు, కొద్దిగా సౌండ్ పెరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కుటుంబాలకు క్షేమం ఎవరిచ్చారు? ఘనతలు ఎవరిచ్చారు? పేరు ఎవరిచ్చారు? మరి ప్రార్థన చేయొద్దా? దేవుడిచ్చాడు, దేవుడిచ్చాడు, దేవుడిచ్చారు అన్నారు. మరి ప్రార్థన చేయొద్దా? ప్రార్థనలో ఎదగాలి. ఓకేనా? ఎదుగుదామా? రియాన్సిక బాగా ఎదిగినప్పుడు ఆమె కోసం ప్రసంగాలు చేద్దాం మనం. సరేనా? ఇప్పుడు మన కోసం చేసుకోవాలి. ప్రార్థన చేద్దామా వద్దాం? ఎటువంటి ప్రార్థన చేద్దాం? ఎటువంటి ప్రార్థన చేద్దాం? దావీదు భక్తుడు చెబుతాడు, నీ ఆజ్ఞల యందైన భయముతో నడిపించుమంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏంతో ఏ ప్రార్థన చేయాలి ఇప్పుడు చెప్పండి? దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చేటట్లుగా మన నిర్ణయాలు ఉండాలి. ఆ ప్రార్థన చేయాలి. మనం ఆజ్ఞలను నెరవేర్చాలి. నన్ను దీవించు, అమ్మని దీవించు, నా కుటుంబాన్ని దీవించు. ఈ ప్రార్థనే నా జీవితకాలం. నువ్వు ఆజ్ఞల ప్రకారం నడవవా? దైవ చిత్తం అనేది నీ ద్వారా నెరవేర్చబడాలి కదా. నీకు ఆసక్తి లేదా? నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయాల్సింది ముందు దైవ కార్యం కోసం. ఆ తర్వాత నీ కార్యాలు దేవుడు మెల్లగా చేస్తాడు. ఆయన ఎవరి విషయంలో కూడా దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన చేస్తాడు. ఆలస్యం అయి ఉండొచ్చు అంతే. ప్రతి కుటుంబమునకు దేవుడు మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం. మనం చేసేది ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన నీ ఆజ్ఞలను నేను నెరవేర్చాలి. ఓకేనా? నీవు నీ వాక్యములో నుండి నాకు ఇచ్చిన వరములు కానీ ఇంకా ఏదైనా సరే నీ వాక్య ప్రకారముగా అది నెరవేర్చబడాలి. దేవుని స్తోత్రం. ఒక వరము వాక్య ప్రకారంగా నెరవేర్చబడాలి. పరిచర్య వరములు కూడా వాక్య ప్రకారంగానే నెరవేర్చబడాలి. మన ఇష్టం కాదు. అనుకునే ముందు మీ అందరికీ చెబుతున్నా, ముందు వచనాలు గుర్తుపెట్టుకోవడం కాదు, ఆ వచనం ఎక్కడ అప్లై చేయాలో తెలుసుకోవాలి. సరేనా? జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యానికి ముందు మనం కనెక్ట్ కావాలి. అప్పుడు మన మాట ఇతరులను హత్తుకునేటట్లు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. లోబడదామా? దేవునికి విధేయులమవుదామా? ఎదుగుదామా?
పసిపిల్లలుగానే ఉందామా, లేక వయస్సు వచ్చిన వారిగా ఉందామా? మంచి నిర్ణయాలతో ముందుకు సాగిపోదామా? పౌలు భక్తుడు 13వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో చెబుతాడు, పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేశాను, ఇప్పుడు నేను పెద్దవాడినయ్యా. ఈ వాక్యాన్ని ఇంక ఎవరు చూడండి తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంటే ఎక్కువ ఫంక్షన్లోనే మాట్లాడతారండి. మెచ్యూర్ ఫంక్షన్లోనే చెప్పింది పౌలు, చెప్పింది ఎవరు? పౌలు. ఎక్కడ చెప్తారు తీసుకెళ్ళి? మొత్తం మెచ్యూర్ ఫంక్షన్లోనే. పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆలోచనలు ఎరుగు ఉంటాయి. ఇప్పుడు మనం ఎదిగామా లేదా? మన ఆలోచన ఎలాగ ఉండాలి? ఇప్పుడు పెద్దవాడు ఆలోచించినట్టు. పెద్దవాడు అంటే దాని అర్థం ఏంటంటే బలమైన వాక్యము మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలమైన వాక్యము ద్వారానే సంపూర్ణమవుతాం మనం. సంపూర్ణ సిద్ధి అనేది సాధించడానికి నీకున్నటువంటి పరిశుద్ధత చాలదు. ఒకవేళ నువ్వు పరిశుద్ధుడవై ఉండొచ్చు, కానీ నీ పరిశుద్ధత చాలదు. పరిశుద్ధునికి కూడా సంపూర్ణత కావాలి. ఆ సంపూర్ణత దైవ ఆజ్ఞకు లోబడుట వలన మాత్రమే వస్తుంది. దేవుని స్తోత్రం. లోబడదామా దేవుని వాక్యానికి? లోబడదామా? దేవుడు వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినమున నీవు మాతో మాట్లాడినందుకై వందనాలు. దేవుడు మనతో మాట్లాడాడు. ఒక చిన్న బిడ్డగా నీవు ఉన్నావా, లేక ఎదిగిన బిడ్డగా ఉన్నావా? ఎలా ఉన్నావు? చిన్న బిడ్డగా ఉన్నావా? రియాన్సిక చాలా చిన్న బిడ్డ, చాలా చిన్న బిడ్డ. ఆ బిడ్డను దేవుడు ప్రేమతో ఆ కుటుంబానికి ఇచ్చాడు. కృష్ణ స్వర్ణలతకు దేవుడిచ్చిన గొప్ప బహుమానం. వాళ్ళు పెంచుతూ ఉన్నారు. ఆ బిడ్డను వాక్యములు పెంచాలంటే ఈ వాక్యము ఆ కుటుంబానికి కావాలి. ముందు వాళ్ళు ఆత్మ సంబంధులుగా మారాలి. ముందు మనమందరం ఆత్మ సంబంధులమై ఉండాలి. ఆత్మ సంబంధిలో మాత్రమే క్రీస్తుకున్నటువంటి పరిపూర్ణమైన ప్రేమ ఉంటుంది. క్రీస్తును ఎరుగుట ఎట్లో ఈ సందేశం ద్వారా మనం గ్రహించాలి. ఎరుగుట ఎట్లో అర్థం కావాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు, పరిపూర్ణ ప్రేమ కలిగిన. మరి నీవు నేను పరిపూర్ణమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నామా? ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా గమనించాలి. నువ్వు ప్రేమిస్తే పరిపూర్ణ ప్రేమతో ప్రేమించాలి. వేషధారణ ప్రేమలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ. సహాయము చేస్తే ప్రేమతో సహాయము చేయండి, స్వార్థముతో కాదు. దేవుని పిల్లలారా, స్వార్థము హృదయములో నుండి బయటకు పోవాలి. క్రీస్తేసునకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తేసులో ఉన్న ఈ ప్రేమ మనము కలిగి ఉందుము గాక. సరిగా చెబుదాం. క్రీస్తేసు ప్రేమను నాదబడి చెప్పండి. క్రీస్తేసు ప్రేమను నేను కలిగి ఉందును గాక. క్రీస్తేసు మనస్సును నేను కలిగి ఉందును గాక. వాక్యము ద్వారా క్రీస్తును తెలుసుకుందును గాక. వాక్య ఆజ్ఞల ద్వారా నేను అభివృద్ధి చెందుదును గాక. పెద్దవాడనగుదును గాక. ఈ మాటతో మీరు మాట్లాడారు దైవ సన్నిధిలో. ప్రార్థనా పూర్వకంగా ఎదగండి. ప్రార్థన లేకుండా ఒక్కడుగు కూడా ముందుకు దయచేసి
ప్రార్థన లేకపోతే గర్వం వచ్చేస్తారు. వాక్యమును ఆజ్ఞలను మనం ఎరుగకపోతే గర్వ హృదయులం అయిపోతాం. దీన మనస్సు కావాలి మనకు. దీన మనస్సు అనగా ఈ క్రొత్త నిబంధన కాలములో వాక్య మనస్సు అని అర్థము, లేఖన మనస్సు అని అర్థము, దైవ చిత్తానుసారమైన హృదయం అని అర్థము. దీన మనస్సు కలిగి ఉందాం, దీన మనస్సు కలిగి ఉందాం, దీన మనస్సు కలిగి ఉందాం, దీన మనస్సు కలిగి ఉందాం. ఓ దేవానికి మహిమ కలుగునుగాక. స్తుతి నీకే తండ్రి, స్తుతి నీకే తండ్రి, స్తుతి నీకే తండ్రి, స్తుతి నీకే తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. ఎదగాలి. రెండు చేతుల పైకి ఎదగాలి. నానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము. నానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము. నేను దేనికి పాత్రను కాను, ఇది కృపయే లేదు. నేను దేనికి పాత్రను కాను, కృపయే ఎబినేజరు, ఎబినేజరు ఇంతవరకు ఎబినేజరు, ఎబినేజరు నా తలంపులోనే ఉన్నావే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. మోసితివే స్తోత్రం,
నేను నా ఇంటి వారందరూ మానక స్తుతించెదరు. నరు పిండము వలె కాచావు స్తోత్రం, నన్ను విడువక మోసావు స్తోత్రం. ఇప్పుడున్న మనందరూ పిండ దశలో ఉన్నప్పుడు కాపాడుకున్నాడు ఆయన, కాచాడు. అలానే చంటి బిడ్డ రియాన్స్ దేవుడు అలా చేతులతో పట్టుకున్నాడు, పిండముగా ఉన్నాడు, తన 2 చేతులతో పట్టుకున్నాడు. అంతేకాదు దేవుని పిల్లల మీ బిడ్డలను కూడా దేవుడు గర్భములో ఉన్నప్పుడు తన 2 చేతులతో అలా కాచాడు ఆయన. కనుక ఈ దినమున ఇంత సంతోషంగా మీరు ఉండగలుగుతున్నారు, ఇంత ఆనందంగా మీరు ఉండగలుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకి స్తోత్రం కలుగును. పిండము వలె మోసావు స్తోత్రం, నన్ను విడువక కాచావు స్తోత్రం. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఆమేన్. నా తలంపుతోనే ఉన్నా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హృదయము మోసితివే. స్తోత్రం. గ్లోరీ యేసయ్యా. స్తోత్రం స్తోత్రం. యేసునామం. పిండము వలె యేసయ్యని కొందనాలు. నన్ను మోసిన దేవుడు, పిండముగా ఉన్నప్పుడు నన్ను మోసిన దేవుడు, నా బిడ్డలను మోసిన దేవుడు, నా భార్యను మోసిన దేవుడు, ఇక్కడున్న మీ అందరినీ మోసినటువంటి ఆయన ప్రేమతో మనం నింపబడదాం. ఆయన ప్రేమతో నింపబడదాం. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, యేసయ్య రాకడ సమీపిస్తోంది. ప్రతి హృదయాన్ని ప్రేమతో నింపుకుందాం. ప్రతి బిడ్డ కూడా ప్రేమతో నింపుకుందాం. హృదయాలను ప్రేమతో నింపుకుందాం. చెదరిపోయినటువంటి హృదయముగా ఉండొద్దు నీ హృదయం. పగలగొట్టబడిన హృదయముగా ఉండొద్దు. దయచేసి ప్రేమ నిండిన హృదయముగా మారునుగాక. ఆప్యాయతను నింపుకుందాం హృదయములో. ప్రేమించు ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. సంఘమును ప్రేమించు, కుటుంబమును ప్రేమించు, స్నేహితులను ప్రేమించు, నీకు మేలు చేసిన వారిని ప్రేమించు, నీకు ఉపకారం చేసిన వారిని ప్రేమించు. ప్రేమించు ప్రేమించు. ఆయన చేసిన ఉపకారములో అదే కృతజ్ఞత నిండిన హృదయాలు, ప్రేమ నిండినటువంటి హృదయాలు. ఒకటే పలుకులు, తండ్రి నీ ప్రేమ నాలో నింపబడును గాక. ఈ మాట పలుకుదాం అందరం. యేసయ్యా నీ ప్రేమ నాలో నిండును గాక, నాలో నిండును గాక, నాలో నింపబడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, దయ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ప్రభువా, ఈ దినమున నీవు మాతో మాట్లాడినటువంటి మాట ఏదైనా ఉన్నది అంటే, ప్రభువా, ప్రియాంశిక పుట్టిన రోజు బిడ్డ అయితే చిన్న బిడ్డ ఏమీ చెప్పలేదు, కానీ నువ్వు మాకు చెప్పావు, నువ్వు మాతో మాట్లాడు. నీవు మాకు ఇచ్చిన సందేశం ఆత్మీయతలో పసిబిడ్డలుగా ఉండొద్దు అన్న, మీరు బలవంతులుగా ఉన్నారు. అది ఆ చిన్న బిడ్డ కనుక అరిగే ఆహారం ఆ చిన్న బిడ్డకు మాత్రమే తగును. మా దగ్గరకు వచ్చేసరికి మాట్లాడుతున్నాం, ఎందుకు ఇంకా బలమైన ఆహారం తీసుకోలేదు, శరీర సంబంధిగా ఉంటావా అని అడుగుతున్నావు తండ్రి.
కొరింథీ సంఘంలో వాక్యము తెలిసిన సంఘం, కృపావరములు కలిగిన సంఘం, జ్ఞానము కలిగిన సంఘం, అయినా శరీర సంబంధే మనం కృపావరాలలో ఉన్నటువంటి విశ్వాసం, కృపావరాలలో ఉన్నటువంటి విశ్వాసాన్ని వారు కలిగి లేరయ్యా, వారు కలిగి లేరు. ఈనాటి పరిస్థితి అదే తండ్రి. విశ్వాసులముగా మేము చెప్పుకుంటున్నామా, లేకపోతే నిజముగా ఆజ్ఞను నెరవేర్చినటువంటి విశ్వాసులమై ఉన్నామా? ఆజ్ఞను నెరవేర్చే విశ్వాస సమాజమగునుగా ఇక్కడున్న ప్రతి బిడ్డ ఈ కుటుంబముతో పాటు సంఘమంతా ఆజ్ఞ సంబంధమైన ప్రేమ నింపుకొని విశ్వాసమందు ఫలించునుగాక, విశ్వాసమందు ఫలించునుగాక. క్రీస్తునందు కలిగిన ప్రేమ, ఆయన కలిగి ఉన్న ప్రేమ, చూపిన ప్రేమ ప్రతి హృదయములో నింపబడును గాక. నీ ప్రేమ, నీ ప్రేమ మమ్మును బలవంతము చేయును గాక, ప్రేమించే వ్యక్తులమై నిలుచుకును గాక. మా హృదయములలో తండ్రి అసూయలు, ద్వేషములు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు. మా హృదయములో ప్రేమ నింపబడాలి, ఏక మనసు ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి, ఏక హృదయం ఉండాలి. అందరూ పుట్టినరోజు కూడికలో ఏక మనస్సును కలిగి ఉండగా ప్రేమ నిండిన వ్యక్తులుగా ఇక నుంచి మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుగాక. దీవించండి, ఆశీర్వదించండి, ప్రియంసిగా దీవించండి, తల్లిదండ్రులను దీవించండి. రాకడ వరకు అనేక పుట్టినరోజులు జరుపుకొనును గాక. నీ రాకడ వరకు యేసు నామమున ఈ మాట దేవుని కృపలో ముద్రించబడును గాక. యేసు నామమున కూర్చున్న పరిశుద్ధ పరమ తండ్రి, యేసు రక్తం జాయం, రక్తం జాయం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మనందరి రక్షకుడైన యేసునాథుని శాశ్వతమైన కృప, మనం సర్వసత్యములో ప్రతిష్ఠించిన ఆత్మదేవుని అన్యోన్య దివ్య మనోహర సన్నిధి సహవాసం చేరి వచ్చిన మనకందరకు సర్వలోకములో చెదరి ఉన్న విశ్వాసులకు, భక్తులకు, సంఘములకు దేవుని కృప తోడై ఉండి దిగి వచ్చి అందరినీ ఆయన రాకడకై సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరికీ